ప్రభుత్వ పరిపాలన గురించి ఫస్ట్ మాట్లాడితే నిజంగా 20 నెలల మీరన్నా సంతృప్తిగా ఉన్నారా అంటే మీరేం చెప్తారు? 100% మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినాయా? ఎస్, 100% నేను సంతోషంగా ఉన్నా. ఎందుకున్నా అంటే ఒకటి, వనపర్తి నియోజకవర్గం ఫస్ట్ నుంచి అంటే నిజాం గవర్నమెంట్ అప్పటి నుంచి, అప్పుడు వనపర్తి రాజస్థులు వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఆ వనపర్తికి అప్పుడే ఒక పాలిటెక్నిక్ రాజభవనం ఉంది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి ఆ బిల్డింగ్స్ అంత ఇచ్చారు, చాలా ల్యాండ్స్ ఇచ్చారు. ఆ కాలంలోనే వాళ్ళు 7 సప్త సముద్రాలు కట్టారు. సో అందులో ఒకటి సర్లాసాగర్ సైఫన్ సిస్టమ్ అనేది ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టు. సైఫోన్ సిస్టమ్ అనేది అంత వనపడితే అప్పటి నుంచే స్ట్రీట్ లైట్లు, సెల్ఫ్ జనరేషన్ లైట్లు కూడా ఆ కాలంలో వేశారు. సో అట్లాంటి వనపడితిలో అప్పటి నుంచి ఎమ్మెల్యేలు అప్పటి వరకు అప్ టు 2018 నవంబర్ 30 వరకు బాగుంది. దాని తర్వాత ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. అక్కడ నుంచి 5 ఏళ్ళు ఆ వనపడితిని కొంచెం ధ్వంసం చేసినాడు. సో ఆ 2018 అప్పటి వరకు చేసిన ఎమ్మెల్యేలు అందరూ చాలా బాగా చేశారు. ఒక ఆయన కుప్పం తర్వాత నేనని చెప్పుకుంటుండే, దాంగో ఆయన పులివెందుల తర్వాత నేనని చెప్పుకుంటుండే. సో ఈ 5 ఏళ్ళు ఉన్నాయన నేను కేసీఆర్ తర్వాత నెంబర్ 4 అని చెప్పుకుంటుండే. సో అవన్నీ దాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో మనం డెవలప్మెంట్లే వాళ్ళకి పోటీ పడాలి అనే ఉద్దేశంతోన, ఈ ఈక్వేషన్తోన ఒక డెవలప్మెంట్ చేయాలనేది ఫస్ట్ కాన్సెప్ట్.